ఏపీలో 10వ తరగతి పరీక్షల్లో చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ అధికారులుగా జూనియర్ల నియామకం వివాదాస్పదంగా మారింది. సీనియర్లను పక్కన పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు టీచర్లకు పరీక్షల విధులపై విస్మయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనల ప్రాతిపదికన అత్యంత పకడ్బందీగా జరగాల్సిన 10వ తరగతి పరీక్షలపై ఆదిలోనే వివాదాలు రేగుతున్నాయి. ఎస్ఎస్సి 2026 విధుల్లో సీనియర్ అధికారులు ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే నియమించాల్సి ఉండగా ఈసారి చంద్రబాబు సర్కారు నిబంధనలను తొంగలో తొక్కింది. పరీక్షల విధుల్లో జూనియర్లు, ప్రైవేట్ ఉపాధ్యాయులకు స్థానం కల్పించింది. దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం 3 ఏళ్ల సర్వీసు లేని వారిని చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ అధికారులుగా నియమించడంపై విస్మయం వ్యక్తమవుతుంది. జిల్లా అధికారుల సూచనలు పట్టించుకోకుండా రాష్ట్ర కార్యాలయంలోని పరీక్షల విభాగం అసంబద్ధంగా పరీక్షల డ్యూటీలు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి స్కూల్ అసిస్టెంట్లుగా కనీసం 5 ఏళ్ల సర్వీసు ఉన్నవారిని డిపార్ట్మెంటల్ అధికారులుగా, అలాగే డిపార్ట్మెంటల్ అధికారులుగా 5 ఏళ్లు సర్వీసు ఉన్న హెచ్ఎంలను చీఫ్ ఎగ్జామినర్లుగా నియమిస్తారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా అత్యంత జూనియర్లను ఈ పోస్టుల్లో నియమించడం, సర్వీసు ఉన్న సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాగా వచ్చే నెల 16వ తేదీ నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది దాదాపు 6.38 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఏటా పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సీనియారిటీ ప్రాతిపదికన జిల్లా కార్యాలయాల నుంచి జాబితా తీసుకుని రాష్ట్ర కార్యాలయం నియమిస్తుంది. ప్రతి పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమిస్తారు. పరీక్ష నిర్వహణలో వీరిది కీలక పాత్ర. పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం, పరీక్ష ప్రారంభానికి ముందే పోలీస్ స్టేషన్కి వెళ్లి ప్రశ్నాపత్రాలను భద్రంగా తేవడం, ఇన్విజిలేటర్లతో ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవడం వీరి విధులు. పరీక్ష ముగిసిన తర్వాత జవాబు పత్రాల బండిళ్లను పార్సిల్ చేసే వరకు వీరు అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు. కానీ ఈసారి జిల్లా విద్యాశాఖ అధికారులు ఇచ్చిన సీనియారిటీ జాబితాను పక్కన పెట్టి పరీక్షల విభాగం డైరెక్టరేట్ తోచినట్టు చేస్తోందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇది పరీక్షల నిర్వహణపై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పబ్లిక్ పరీక్షల విధుల్లో ప్రైవేటు స్కూళ్ల ఉపాధ్యాయులు 25% మందిని ఇన్విజిలేటర్లుగా నియమించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.